హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మరి సో లేట్ చేయకుండా వీడియో ఏంటనేది పూర్తిగా చూసేయండి. సో లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో. మరి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే ఇందిరమ్మ చీరల గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. పార్ట్ 1 మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ద పార్ట్ 2 అన్నమాట. ఇది అయితే పార్ట్ 2 అయితే చేస్తున్నాను. పార్ట్ 1 ఎవరైనా చూడకుంటే వెళ్ళి పార్ట్ 1 అయితే చూసేయండి. ఇక్కడ పార్ట్ 2లో వచ్చేసి మనకి ఒక తాజాగా అందిన వార్త. అదేంటంటే మన సిరిసిల్లలో ఉన్న చేనేత పరిశ్రమ సీతక్క గారు అయితే స్వయంగా సందర్శించారు. సందర్శించడం అయితే జరిగింది. మరి ఫెస్టివల్ అయిపోయింది కాబట్టి ఒకసారి తెలుసుకుందామని సీతక్క గారు అయితే స్వయంగా వెళ్ళడం అయితే జరిగింది. అలాగే సీతక్క గారు దీనిపై మాట్లాడుతూ ఈ విధంగా లేట్ అవ్వడానికి రీజన్ చెప్పడం జరిగింది. అలాగే తను ఏమన్నది అంటే ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడానికి తను డేట్ కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది. మరి ఆ డేట్ ఎప్పుడు ఏంటి అనేది నేను నెక్స్ట్ పార్ట్లో అయితే మీతో వీడియో అయితే షేర్ చేసేయబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి ఇంతే. పార్ట్ 2. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ అయితే మీకు వస్తాయి. నెక్స్ట్ పార్ట్ 3 కావాలి అంటే కామెంట్ అయితే చేయండి. త్వరలో పార్ట్ 3 కూడా చేయబోతున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. చీరలు అంటే అందరికీ ఇష్టమే. చీరలు ఇష్టం లేని అనే వాళ్ళైతే ఎవరు కూడా ఉండరు. అందుకోసమనే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. చాలామంది అప్సెట్ అయ్యారు, చీరలు రావు ఇక అంటూ చాలామంది అప్సెట్ అయితే అయిపోయారు. వారికైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతో కొంత వారికి ఆనందం అయితే కలుగుతుంది. ఇంతే ఈరోజు. థ్యాంక్ యూ.